ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము. దీనివల్ల సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాదు. కంప్లీట్ కాకముందే ఆర్గజంకి వెళ్తారు అని మీకు తెలుసా? సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల అసలు జీవితాలు, ఈవెన్ కుటుంబాలు ఇబ్బంది పడతాయని మీకు తెలుసా? బేసికలీ ఇది సెక్షువల్ డిస్ఫంక్షన్స్‌లో ఒకటి. సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి మనము హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల టిప్స్ ఉంటాయి. లైక్ స్టాప్ అండ్ గో మెథడ్ అని, అండ్ ఈవెన్ స్క్వీజ్ మెథడ్స్ అని, క్యూగిల్స్ ఎక్సర్సైజెస్ అని, ఇవన్నీ పాటించినా కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇంప్రూవ్ కావట్లేదు, శీఘ్రస్ఖలనంతో ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని మీకు తెలుసా? దాని గురించే ఇప్పుడు చర్చించుకుందాం. బేసికలీ ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏజ్ పెరిగే కొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ ఎర్లీ ఏజ్లో ఈ ప్రిమెచ్యూర్ వల్ల సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేసుకోవడం వల్ల జీవితాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బేసికలీ ఈ హోల్డింగ్ కెపాసిటీ పెంచటమే దీని ట్రీట్మెంట్. హోల్డింగ్ కెపాసిటీ అంటే ఏంటి? ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఎజాక్యులేషన్కి ముందు ఉండే పీరియడ్ని పెంచటం. సో ఎప్పుడైతే ఎరెక్షన్స్ వచ్చిన తర్వాత రాబటికి గురి చేసే ముందే, ఈవెన్ పెనిట్రేషన్కి ముందే, అంటే ఇంటర్కోర్స్కి ముందే, ఈవెన్ లోపల పెట్టక ముందే స్ఖలనం అయిపోతూ ఉంటుంది. దీన్నే శీఘ్రస్ఖలనము అంటాం. ఈ శీఘ్రస్ఖలనాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మందులు లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు. సో కానీ పబ్లిక్లో ఏంటి అంటే ఈ శీఘ్రస్ఖలనానికి మెడికేషన్స్ వేసేసుకోవటము, వయాగ్రాలు యూజ్ చేయటము జరుగుతూ ఉంటాయి. ఇవి ఫర్దర్గా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావటము, దాన్ని మళ్ళీ యూజ్ చేసిన ప్రయోజనం లేకపోవటము, లేకపోతే ఈ యాంటీ డిప్రెసెంట్స్ ఇవి వాడటం వల్ల అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటము, అసలు పూర్తిగా సెక్షువల్ డిస్ఫంక్షన్స్కి వెళ్ళిపోవటము జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఎర్లీ ఏజ్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కెమికల్ ఇండక్షన్ ఆఫ్ ఎరెక్షన్స్ని ప్రమోట్ చేయకుండా, మనకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షాక్ వేవ్ థెరపీని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే అంగంలోని కణజాలాన్ని రిపేర్ చేసి, న్యూ బ్లడ్ వెసల్స్ని క్రియేట్ చేసి, హోల్డింగ్ కెపాసిటీని ఇంప్రవైజ్ చేసి, ఆ సెన్సిటివ్నెస్ని తగ్గించి ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ని క్యూర్ చేస్తుంది. ఈ క్యూర్ వల్ల ఏంటి అంటే హోల్డింగ్ కెపాసిటీ పెరిగి వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది, వెల్త్ అనేది ఇంప్రవైజ్ అవుతుంది. సో ఎర్లీ ఏజ్లో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అసలు నా వల్ల కాదు అనుకోవటం, నాకు సెక్షువల్ లైఫ్ లేదనుకోవటం, డిప్రెషన్కి వెళ్ళిపోవటం, యాంగ్జైటీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఈజీ టు ట్రీట్. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.